మీ మనసు మీ మాట వినాలంటే ఇదే అత్యంత సులువైన మార్గం. అలానే ఒక దారి కూడా. జాగ్రత్తగా వినండి. మీకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మన మనసుని మనం ఎలా నియంత్రించుకోవాలో శ్రీకృష్ణుడు స్వయంగా ఇలా చెబుతారు. మన చుట్టూ ఉండేవారు ఎవరో కాదు. అది మనలానే మనలో ఉన్న మన మనసే. ఈ ప్రపంచంలో మనిషిని గెలిపించేది మనసు. అలానే నాశనం చేయల శక్తి కూడా దానికే ఉంది. మనసు మీద మనకున్న ఆధిపత్యమే మన జీవితం ఎటుపోతుందో నిర్ణయిస్తుంది. మన మనసు స్థిరంగా స్పష్టంగా ఉంటే మనిషి జీవితం ఎటుపోతుందో అర్థం కాదు. అచంచలమైన లక్ష్యానికి చేరుకుంటాడు. కానీ అదే మనసు చంచలంగా గందరగోళంగా మారితే మాత్రం అదే మనిషిని తన లక్ష్యం దారి తప్పేలా చేస్తుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మహోన్నత సత్యాన్ని ఇలా చెప్పారు. మనసుపై ఎవరైతే గెలుస్తారో ఇక అతడే ఈ భూమిపై నిలబడిన దేవుడు, దేవుడితో సమానం. అంటే మన మనసుపై ఎవరైతే గెలుస్తారో ఇక వాళ్ళు సాధారణమైన మనిషి కాదు, అతడు ఈ భూమిపై దేవుళ్ళ జీవించేవాడు అని అర్థం. అలాంటి వారు ప్రపంచం మధ్య నిలబడి ఉన్నా తన దారిని కోల్పోడు. ఓటమి వచ్చినా కదలకుండా నిలబడగలడు. ఒంటరిగా ఉన్నా సరే అస్సలు భయపడడు. అందుకే అలాంటి మనిషిని శ్రీకృష్ణుడు దేవునితో సమానము అని చెప్పి వర్ణించాడు. అసలు మన మనసు ఎంత చంచలంగా ఉంటుందో మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఇక ఒక ఆలోచన పూర్తి కాకముందే మరో ఆలోచన వస్తుంది. ఒక పని మనం అలా మొదలు పెడితే చాలు ఇంకొకటేదో విషయం గుర్తొచ్చేస్తుంది. మనసు ఒక్కచోట అస్సలు ఆగదు. ఎక్కడా ఓ నిమిషం కూడా మనల్ని అస్సలు నిలబడనివ్వదు. ఇదంతా చూసిన ప్రతి మనిషి జీవితంలో ఓ దశలో ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది. అరే, నేను నా మనసుని నడిపిస్తున్నానా లేక నా మనసే నన్ను నడిపిస్తుందా అని. ఈ సందేహానికి స్పష్టమైన సమాధానమిచ్చే జీవిత సత్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సత్యం మీ జీవితంలో నేను నిజంగా ఓడిపోతున్నానా లేక నా మనసే నన్ను ఓడిస్తుందా అన్న ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చింది అంటే మాత్రం ఇక ఆ సందేహానికి స్పష్టమైన మార్గదర్శకం తప్పకుండా అవుతుంది. ఈ జీవిత మార్గదర్శకంలోకి అడుగు పెట్టే ముందు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ మద్దతుగా ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇప్పుడు మీ మనసుతో జరగబోయే ఆత్మీయ యుద్ధంలోకి అడుగు పెడదాం. లక్ష్మీనారాయణ ఒక తెలివైన యువకుడు. లక్ష్యాలు ఉన్నవాడు ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఉంది. కానీ లోపం ఒకే ఒకటి, అతని జీవితంలో ఓపిక అనేది లేదు. ఏ పనైనా సరే తాను 3 రోజులు చేస్తే చాలు, ఇక ఆ తర్వాత కోణం మారిపోతుంది. ఇది నాకు కావాల్సింది కాదు అంటూ మనసే అతన్ని నిలిపేస్తుంది. ఇక తన ప్రయత్నాలు ఎప్పుడూ మధ్యలో ఆగిపోతాయి. ఆలోచనలనేమో చాలా వరకు గమ్యాలు సాధించినట్లే అనిపిస్తుంది. కానీ జీవితంలో ఏదీ పూర్తవడం లేదు. ఇక తన మనసు అతనికి స్నేహితుడిలా ఉండకుండా శత్రువులా తయారవుతుంది. ఒకరోజు తన తండ్రి సూచనతో ఓ పాత గురుకులానికి వెళ్ళాడు లక్ష్మీనారాయణ. అక్కడ ఓ ప్రశాంతమైన గురుదేవుడు ఉన్నారు. ఆయన మాట్లాడేది తక్కువ, కానీ జ్ఞానం లోతుగా మెరిసేది. ఇక ఆయన మాటల వెనుక కాలానికి మించిన జ్ఞానం దాగి ఉంది. ఇక లక్ష్మీనారాయణ వినమ్రంగా తలదించుకొని అతనితో ఇలా అంటారు. ఓ గురుదేవా, నా సమస్య ఒక్కటే. నాకు ఏం చేయాలో స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎంతగా ప్రయత్నించినా నేను మొదలు పెడుతూనే ఆగిపోతున్నాను. ఏ పనిని కూడా పూర్తిగా చేయలేకపోతున్నాను. ఎన్నిసార్లు నన్ను నేను నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా, కానీ ఏదో ఒక ఆలస్యం, అలసత్వం నన్ను వెనక్కి లాగుతుంది. ప్రతి పనిలో నేను ఓడిపోతున్నాను అనగానే అది విని గురువు స్వల్పంగా నవ్వారు. ఏమీ అడగలేదు, అలాని ఏమీ చెప్పలేదు. కేవలం ఒక్క చిన్న పని అప్పగించారు. చూడు లక్ష్మీనారాయణ, ఈ గిన్నెలో 5 బంగారు బాణాలు ఉన్నాయి. వీటిని రాత్రిపూట గడ్డిని తొలగించి మట్టిలో పాతాలి. ఇక రోజుకి 1 చొప్పున వరుసగా 5 రాత్రులు నాటాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒక్క రోజైనా సరే నువ్వు ఇక ఆ పనిని చేయకపోతే మళ్ళీ మొదటి నుంచే ప్రారంభించాలి అని చెబుతారు. ఇక లక్ష్మీనారాయణ ఆశ్చర్యపోయాడు.
దీనికి నా సమస్యకు అసలు సంబంధం ఏమిటి అని. కానీ గురువు మాటను గౌరవించి మొదలుపెట్టారు. మొదటి రోజు ఉత్సాహంగా చేశాడు. ఇక రెండవ రోజు ఇది చేయడం వల్ల నాకు ఏం ఉపయోగం అన్న సందేహం తలెత్తింది. విసుగు మొదలైంది. అయినా మూడవ రోజు వర్షం పడింది. మట్టి తడిచిపోయింది. బాణాలు మట్టిలో కలిసిపోయాయి. ఇంకా అక్కడి నుంచి అసహనం ఇంకా పెరిగింది. నాలుగో రోజు అతని మనసులో విరక్తి వచ్చేసింది. ఇంకా నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను అన్న అనుమానం తలెత్తింది. అయితేనేం గురుదేవుని నిశ్చలమైన ముఖాన్ని చూసినప్పుడల్లా తనలో ఓ శాంతి చిగురించేది. అదే శాంతి అతన్ని మళ్ళీ నిలబెట్టింది. 5 రోజులు పూర్తయ్యాయి. ఇక 6వ రోజు లక్ష్మీనారాయణ గురుదేవుణ్ణి ముందుకు వెళ్ళాడు. ఆయన ఏం ప్రశ్నించలేదు. ఒక చిన్న తెల్ల కాగితాన్ని అతని చేతిలో పెట్టారు. ఇక ఆపై గురుదేవుడు అతనితో ఒకే ఒక్క మాట చెప్పారు. లక్ష్మీనారాయణ, ఇప్పుడు నీవు నీ మనసుపై తొలి గెలుపు సాధించావు అన్నారు. లక్ష్మీనారాయణ అది విని ఆశ్చర్యపోయారు. ఆ మాటలు విని ఆలోచనలో పడ్డాడు. ఆయన చెబుతున్నంత గొప్ప విషయం తాను అసలు ఏం చేశానా అని ఆశ్చర్యంలో లక్ష్మీనారాయణ అడిగాడు. గురుదేవా, నేను కేవలం ఒక చిన్న పని మాత్రమే కదా చేశాను. మరి నేను నా మనసుపై ఎలా విజయం సాధించాను అనగానే గురువు నవ్వుతూ ఇలా అంటారు. నీకేం తెలుసు లక్ష్మీనారాయణ, నీ మనసు రోజు కూడా నిన్ను అక్కడే అమాంతం నిలిపివేస్తుంది. వానతో నీకు విరక్తి వచ్చేలా చేస్తుంది. అది నీ మనసే. లాభం కనిపించక విసుగొచ్చేసింది కూడా. నీ మనసే. నువ్వు ఆ భావాలన్నిటినీ గుర్తించి కూడా ఆ పని కొనసాగించావు. కాబట్టి నువ్వు నీ మనసుకు గురువు అయ్యావు. ఇక్కడే మన జీవితానికి అసలైన బోధ ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణ, ప్రతి పనిలో కూడా మనల్ని ఆపే భావనల మధ్య కూడా మన మనసు నిలబడినప్పుడు అదే మన అసలైన గెలుపు అవుతుంది. ఇక అప్పటి నుంచి లక్ష్మీనారాయణ ప్రతిరోజు కూడా పనిచేయాలంటే ముందు తన మనసుని అడిగేవాడు. నువ్వే నన్ను ఆపుతావా, లేక నేనే నిన్ను నడిపిస్తానా అని. సో ఈ కథ మనకు చెప్పే సందేశం చాలా స్పష్టంగా ఉంది కదండి. మనిషి బయట ప్రపంచాన్ని జయించాలంటే ముందు ఖచ్చితంగా తనలోని చంచలమైన మనసును జయించాలి. ఎందుకంటే ప్రపంచం మనకు అడ్డుపడడం కంటే ముందే మన మనసే మనల్ని ఎక్కువగా కూడా అడ్డుకుంటూ ఉంటుంది. మనసుపై గెలుపు అంటే ఏంటో తెలుసుకున్న లక్ష్మీనారాయణ ప్రయాణం మనదైనా కావచ్చు. మనిషికి ఎదురయ్యే ప్రతి సంక్షోభం, ప్రతి నిరుత్సాహం, ప్రతి భయానికి మూలం మనలోని మనసే. మనసు ఓ అద్భుతమైన సాధనం. దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో, దానిని ఎలా తీర్చిదిద్దాలో తెలిసినప్పుడే కదా అది మనకి ఒక శక్తిగా మారుతుంది. లేకపోతే అది మన జీవితాన్ని నియంత్రించే శత్రువుగా మారుతుంది. జాగ్రత్త. ఇక అలానే లక్ష్మీనారాయణ మొదటగా చేసిన పని కూడా అంత పెద్దది ఏమీ కాదు. కానీ ఆ పని పట్ల అతడు చూపిన అచంచల పట్టుదల అతన్ని తనలోని మనసుపై మొదటి విజయం సాధించేందుకు దారితీసింది. ఇక అదే అతని మొదటి అడుగు అయింది. అదేవిధంగా మనలో చాలామందికి చాలా లక్ష్యాలు ఉంటాయి. ఇక అవి స్పష్టంగా కనిపిస్తాయి. మన హృదయంలో ఒక ఆశగా వెలుగుతుంటాయి. కానీ ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతాం. ఎందుకంటే పని అనేది మనం మొదలు పెట్టగానే మన మనసు నిశ్చలంగా ఉండదు. ఒక్క ఆలోచన మొదలైతే వెంటనే 10 దారులు మనల్ని లాగుతూ మనల్ని గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఏ పనిని మనస్ఫూర్తిగా చేయనివ్వకుండా అనవసరమైన సందేహాలతో, తటస్థ ఆలోచనలతో మదిని అలజడిగా చేస్తుంది. ఇక చివరికి మనల్ని ఒత్తిడిలో పెట్టేసి ఇక ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి తెస్తుంది. ఇక అలాంటి సమయంలో మన మనసు చెప్పిన ఒక్క మాట వింటే చాలు, మనం మన ఉనికిని మర్చిపోతాం. లక్ష్యాన్ని మనం వదులుకుంటాం. మనం జీవితంలో నిజంగా ఏదైనా సాధించాలంటే మొదట మన మనసునే ఒప్పించాలి. మన అసలు పోరాటం బయట కాదు, మనలోనే జరుగుతుంది. మొదట మనసు అనే గుర్రాన్ని నువ్వు నియంత్రించగలిగితే ఏ గమ్యానికైనా పరిగెత్తవచ్చు. భగవద్గీతలో కూడా స్వయంగా అర్జునుడే అడిగాడు శ్రీకృష్ణుణ్ణి, హే కేశవ, నా మనసు ఎంత చంచలంగా ఉంది, దీన్ని నియంత్రించడం
నాకు అసాధ్యంగా అనిపిస్తుంది అని. అప్పుడు శ్రీకృష్ణుడు చిన్న చిరునవ్వుతో ఇలా అంటారు, అవును అర్జున, మనసు సహజంగా చంచలమైనది. కానీ అభ్యాసంతో అలానే వైరాగ్యంతో దాన్ని వశంలోకి తెచ్చుకోవచ్చు. అభ్యాసం అంటే మనసు ఎన్నిసార్లైనా సరే దారి తప్పినా దాన్ని గుర్తించి మళ్ళీ మళ్ళీ దారిలోకి తీసుకురావడం. వైరాగ్యం అంటే తాత్కాలికమైన విషయాల్లో మన మనసు మునిగిపోకుండా అవి శాశ్వతం కావని గుర్తు చేసుకుంటూ మన నిజమైన లక్ష్యాన్ని మనసుకు నెపంగా గుర్తు చేయడం. కానీ అది ఒక్క రోజులోనే సులువుగా దక్కదు. అంతరంగ సాధనతో మాత్రమే దక్కుతుంది. ఈ మాటలు గుర్తుపెట్టుకో. మనసు అనేది మన శత్రువు అయితే మనమే మన జీవితానికి బంధకాలుగా మారిపోతాం. కానీ అదే మన మనసు మన మిత్రుడైతే జీవితం ఓ దేవతల గమ్యం, ఒక దేవాలయంలా మారుతుంది. సో కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి ఆలోచిద్దాం. నేను ఏ పని మధ్యలో ఆపేశాను? ఈరోజు నా మనసు నన్ను ఆపిందా, లేక నేనే స్వయంగా దాన్ని నడిపించానా అని ఆలోచించండి. ఎందుకంటే ఈ యుగంలో ఎన్నో సమస్యలు బయట నుంచి రావడం లేదు. అవి కేవలం మన లోపలే మొదలవుతున్నాయి. మన మనసులో వచ్చే కలవరం, అయోమయం, అసహనం ఇవే మన జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తున్నాయి. బయట ప్రపంచం కాదు, మనలో ఉన్న అశాంతే మన నిజమైన సమస్య. కానీ అదే కదా మనసు. ఒకసారి స్థిరమైతే ఓపిక, ధైర్యం, శాంతి మనలోకి రావడం మొదలవుతుంది. ఇక ఆ మనసుతో ముందుకెళ్తే మనిషి సాధించలేని లక్ష్యం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. సో విన్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః. జై శ్రీకృష్ణ.